యువతరం సిరమెత్తితే లోకమే మారిపోతుంది. నవతరం గలమెత్తితే చీకటే మాసిపోతుంది. అలాంటి నవతరం అనేక చోట్ల అనేక నాయక కార్యక్రమాలతో తమదైన ముద్ర వేస్తోంది. సమాజంలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తోంది. అలాంటి ఓ స్నేహ బృందంతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి స్ఫూర్తి. ప్రపంచమంతా పచ్చనోట్ల చుట్టూ తిరుగుతోంది. మానవ బంధాలన్నీ మనీ రిలేషన్స్గానే మారిపోతున్నాయి. మనిషి పక్కవాడి గురించి పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కనీసం కుటుంబ సభ్యుల బాగోగులు కూడా చూడాలనే కన్సర్న్తో కూడా లేడు. అలాంటి స్థితిలోనూ మానవత్వాన్ని నింపుకున్న మనుషులు, మంచితనంతో ముందుకు సాగుతున్న యువతీ యువకులు మన ముందే ఉన్నారు. గొడుగు కింద ఒక్కటయ్యారు. We work on different social issues anamata, so we have different verticals divided among us. So we've realized that there are few verticals which need to be majorly concentrated on anamata. So vaatiki ekku support kavalane uddeshamtoni we are operating majorly on them. So prati nela oka event anukoni memu like almost samvatsaraniki 12 eventlu chestam. So verticals vachesi okati eco hub anamata, environmental issues mee chestundi. Rendodi helping hands, a social support anedi like another pillal kani orphanages kani we stand as a support anamata. Valaki a family undadu, so we turn to be the family for them. And the third వచ్చేసి గిఫ్టింగ్ ఫ్యూచర్, అది చదువు పరంగా చాలా పెద్ద వర్టికల్ విచ్ లైక్ ఉపాధ్యాయం కూడా కల్పిస్తూ ఉంది అనాథ పిల్లలకి. అండ్ ఫోర్త్ వచ్చేసి బ్లడ్ బ్రిగేడ్ అనమాట. బ్లడ్ బ్రిగేడ్ అంటే లైక్ రక్తం అవసరం ఉన్న వాళ్ళకి వీఆర్ బిల్డింగ్ డేటాబేస్ ఆఫ్ డోనర్స్ అనమాట. సో ఎవరైనా పేషెంట్కి బ్లడ్ కావాల్సినప్పుడు వీ కనెక్ట్ ద పేషెంట్ డైరెక్ట్లీ టు ద డోనర్ అనమాట. సో అలా వీఆర్ ఆల్సో మీటింగ్ ద నీడ్స్ అండ్ ఆల్. పిల్లలు అమ్మ ఒడిలోనైనా ఆడుకోవాలి, లేదా తరగతి గదిలోనైనా ఉండాలి. ఈ రెండు చోట్ల కాకుండా వారెక్కడున్నా వారి బాల్యం బందీ అయినట్టే, వారి భవిష్యత్ అంధకారంలోకి కూరుకుపోయినట్టే. ఇలాంటి వాక్యాలు అనేక సందర్భాల్లో చదువుతాం, అనేక చోట్ల ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ మన చుట్టూతానే అనేక మంది పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నా, అమ్మా నాన్నలకు దూరమై ఒంటరిగా కనిపిస్తున్నా మౌనంగా చూస్తాం. అలాంటి పిల్లల్ని చేరదీసి వారికి కాసేపైనా స్వాంతన కలిగించాలని యువత వాలంటీర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. We try to impart education to the kids. Now to impart education, what we are planning is we are going to provide tutors to the homes to teach them the subjects they are weak in and to teach them some extracurricular activities like dance, singing and all. We have also roped in counselors to give them career counseling so that they can tell them that what they are interested in and they can guide them for that interest. And we are planning furthermore events in the future, which is not only in the part of education but also in the part of the fun event, like where they can even have fun and also studies. బాల్యం అందంగా గడిచిపోతే భవిష్యత్తు జీవితం ఆనందంగా సాగిపోతుంది. బాల్యం కష్టాల కొలిమిగా, కన్నీటి కడలిగా మారితే ఆ తాలూకు ప్రభావం జీవితాంతం వెన్నాడుతుంది. అలా కాకూడదనే అనేక మంది చిన్నారుల జీవితాల్లో సంతోషాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. We are type with different kind of orphanages. So orphanages lo we deal with different kinds of kids. So వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం కానీ in terms of like sanitation, in terms of activities, education. So we'll make them up to date. So basically providing a support for them because they doesn't have a family. We stand as a family and we plan various activities. It's not only like education but also like to build up the skills. Basically in line with this we also do with like health checkups and probably వాళ్ళకు న్యూట్రిషన్ పరంగా we completely take care of them as a family. మాది ఎవ్రీ న్యూ ఇయర్కి క్యాన్సర్ అఫెక్టెడ్ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఎవ్రీ న్యూ ఇయర్ వాళ్ళతో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ ఏమో ఎంఎన్సి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసాము. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వాళ్ళతో సెలబ్రేట్ చేస్తాం. సో ఇవి మా హ్యూజ్ ఈవెంట్స్. మిగతావి కూడా ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఈవెంట్స్, మళ్ళీ హెల్పింగ్ హ్యాండ్స్ అని మాది ఏదైతే చాప్టర్ ఉందో ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేస్తూ త్రూ అవుట్ ది ఇయర్ ఈవెంట్స్ ఇలా చేస్తూ ఉంటాము. 5 ఏళ్ల క్రితం 5గురు వాలంటీర్స్తో మొదలైంది యువత. ఈ రోజు అనేక మందిని తన గొడుగు కిందకు తీసుకొచ్చింది. అనేక కార్యక్రమాలతో అందరినీ ఇన్వాల్వ్ చేస్తోంది.
ఈ యువత దాంట్లో వాలంటీర్గా మేము చాలామంది విద్యార్థులం ఉన్నాము. ఇక్కడ వీళ్ళకి మేము రకరకాల ఆర్ఫనేజెస్లో వాళ్ళకి విద్య నేర్పించడానికి మేము కూడా వెళ్తూ ఉంటాము. మేము నేర్చుకునేది ఇతరులకు ఉపయోగపడాలని అందరికీ చెప్తూ ఉంటాము. ఇంకా న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేస్తాము, ఎకో ఫ్రెండ్లీ రీసైకిల్ చేసి వాటిని నోట్బుక్స్గా మార్చి మళ్ళీ వాటిని పంచడానికి. ఏమైనా ఈవెంట్స్ జరిగితే వాలంటీర్స్ హెల్ప్ చేస్తాము. మళ్ళీ మొన్నటి వరకు మా తర్వాత వాళ్ళకి ఉపయోగపడేటట్టు మా టెక్స్ట్ బుక్స్ లేదా మా పాత నోట్స్ అవన్నీ కలెక్ట్ చేసి వేరే ఆర్ఫనేజెస్లో వాళ్ళకి పంచాము. గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా మేము మా నోట్బుక్స్ అవి ఇస్తూ ఉంటాము. తమ చుట్టూ ఉన్న ఒంటరి చిన్నారులను చేరదీసి వారి ఆకలి తీర్చడమే కాదు, ఆట పాటలతో వారికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. వారిలోని సృజనాత్మక శక్తులను వెలికితీస్తున్నారు. ఆమంత్రా పేరుతో నిర్వహించే వేడుకలో విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. We have been doing different kind of activities since the starting of the Yuvata, and the major activities are eco idols distribution, which we do at the time of Ganesh Chaturthi. Apart from that, we have different kind of activities which include the traffic pollutions and other two. And the present one, which is paper recycling drive, is being taken part from the April 13th till May 13th, and it's done. And we are collecting the papers, and till present it, we have collected some 500 kgs of newspapers, and which will we be recycling them at the units which are placed out of Opal. And ఈ పేపర్స్ నుండి ఈచ్ 1 kg న్యూస్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు 3 బుక్స్ వస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఈ బుక్స్ అన్నిటిని మనం రీసైకిల్ చేశాక దాన్ని మనం అనాథాశ్రమంలో చిన్నపిల్లలందరికీ పంచుతామన్నమాట. చదువుకు దూరమవుతున్న అనేక మంది చిన్నారులను అక్షరాలకు చేరువ చేసేందుకు యువత ప్రయత్నిస్తోంది. అనేక మంది నుంచి వేస్ట్ పేపర్స్ ని సేకరించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేము మా యువత ద్వారా ఒక 6 హోమ్స్కి మేము అడాప్ట్ చేసుకున్నామండి. సో ఈ 6 హోమ్స్లలో పిల్లల యొక్క విద్యా అవసరాలకి తర్వాత వాళ్ళు సపోజ్ వాళ్ళు డ్యాన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తే డ్యాన్స్ ట్యూటర్స్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సింగింగ్ ట్యూటర్స్ ప్రొవైడ్ చేస్తాము. సో మెయిన్గా మేము ఏం చేస్తాము అంటే వీటితో పాటుగా విద్యకి ఏదైతే అవసరం ఉందో, ఎవరైతే ట్యూటర్స్ అవసరం ఉన్నారో సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్కి మేము ట్యూటర్స్ ప్రొవైడ్ చేస్తాము. మా ముఖ్య ఈవెంట్ ఒకటి ఏంటి అంటే మిషన్ లైబ్రరీస్. సో దీనిలో భాగంగా మేము ఏం చేస్తామంటే బుక్స్ కలెక్ట్ చేసి ఏవైతే 6 హోమ్స్ ఉన్నాయో, ప్రస్తుతానికి 6 హోమ్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో మేము ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. వేరే హోమ్స్ కూడా మేము అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ హోమ్స్లలో మేము ఈ బుక్స్ అనేవి పెట్టి ఒక లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ లెర్నింగ్ పోర్టల్స్ ఏవైతే ఈ 6 హోమ్స్ ఉన్నాయో, ప్రస్తుతానికి 6 కంప్యూటర్స్ సెట్స్ మేము ప్రొక్యూర్ చేసుకున్నాము. ఈ 6 హోమ్స్లలో మేము కంప్యూటర్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి కంప్యూటర్ విద్యని అందించడానికి మేము ట్రై చేస్తున్నాము. చదువులు, అందుకు తగిన ఉద్యోగాలు, అందుబాటులో సౌకర్యాలు, బాదరబందీ లేని భవిష్యత్తు అన్నీ సొంతమైన అనేక మంది చిన్నారుల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్న యువతరానికి, చైతన్య ప్రవాహమై ముందుకు సాగుతున్న నవతరానికి మానవి అభినందనలు తెలియజేస్తోంది. మానవిపై మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాల్సిన మా చిరునామా మానవి@10tv.in.